హరీష్ రావు రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో యువ కెరటం. నియోజకవర్గ ప్రజలకు ఆపద్ బాంధవుడు. రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని 10 ఏళ్లు కాకుండానే ఉద్దండ పిండాల రికార్డుల్ని సైతం బద్దలు కొట్టాడు. ఆయనే సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. టీఆర్ఎస్లో అనతి కాలంలోనే అత్యంత కీలకమైన నేతగా స్థానం సంపాదించారు. ప్రజలతో మమేకమై మాస్ లీడర్గా మన్ననలు అందుకున్నాడు. హరీష్ రావు క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, అంతేకాదు చక్కటి వ్యూహకర్త కూడా. చాకచక్యంగా పనులు చేయడంలోనూ చేయించడంలోనూ దిట్ట. 1982లో జన్మించిన హరీష్ రావు BA వరకు సిద్దిపేటలోనే చదివారు. 2004లో అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి హరీష్ రావు తన పనితీరుతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజల మనసు చూరగొన్నారు. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 83% ఓట్లతో గెలిచి రికార్డు నెలకొల్పారు. అలాగే నియోజకవర్గ ప్రజలు తన మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయలేదు. ఇవాళ సిద్దిపేట అభివృద్ధి చెందిన క్రమం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా అటు ప్రజల మనసు చూరగొన్న హరీష్ రావు ఇటు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పరిపాలనలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మిషన్ కాకతీయను ఓ ఉద్యమంలా ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,000 చెరువులను గుర్తించి 20,000 కోట్లతో దశల వారీగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. పూడికతీత అభివృద్ధి కోసం కొన్ని గ్రామాలు దత్తత తీసుకునేలా NRIలను వ్యాపారవేత్తల్ని కూడా భాగస్వామ్యం అయ్యేలా చేశారు హరీష్. అంతేకాక నంగునూరు మండలంలో ముండ్రాయి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు హరీష్ రావు. ఆదర్శవంతమైన పల్లెగా తీర్చిదిద్దుతానని దీక్ష పూనారు. రాజకీయ వ్యూహ చతురుడు హరీష్. జనం నాడిపట్టి ఓట్లను పొందడంలో ఆయనదే పైచేయి. బహిరంగ సభ అయినా ఎన్నికల సమరమైన 100% ఎఫర్ట్ పెట్టడంలోనే హరీష్ విజయ రహస్యం దాగి ఉంది. బీడు నేలలను పచ్చటి పంట పొలాలుగా మార్చిన మిషన్ కాకతీయను సక్సెస్ చేసి అపర భగీరథుడయ్యాడు హరీష్ రావు. ఎప్పుడూ ప్లెజెంట్గా కనిపించే హరీష్ రావు టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ధీటైన నాయకుడిగా, ప్రజా నాయకుడిగా నిలిచాడు. యోయో న్యూస్, హైదరాబాద్.